రైట్. మరి కేరళలో ఎందుకు బీజేపీ నిరాశపరిచింది, ఎందుకు ఒక్క దాంట్లోనే ఆధిక్యంలో ఉంది అనే దానిపైన డిస్కస్ చేద్దాం. తడవాయి రామకృష్ణ గారితో మనం మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు, కేరళలో ఎందుకు బీజేపీ అనుకున్న స్థాయిలో రాలేకపోయింది? మీరు అక్కడ పుదుచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ, లేకపోతే బెంగాల్లో కానీ గెలిచినట్టుగా కేరళలో మీ ఆధిక్యాన్ని ఎందుకు కనబరచలేకపోయారు? దానికి కారణం ఏంటి? ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? కేరళలో సహజంగా ఏంటంటే మేడం, యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఈ రెండు పార్టీల మధ్య నడుస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్నాయి. అక్కడ ఏదైతే మరి ఎన్డీఏతో క్రిస్టియన్ పార్టీస్ ఏవైనా 4 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ 4 పార్టీలు కూడా క్రిస్టియన్స్ అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపటం, బీజేపీ పార్టీతో మెర్జ్ అవ్వటం జరిగింది, ఎన్డీఏలో మెర్జ్ అవ్వటం జరిగింది. కానీ ఏదైతే సీట్లను ఇచ్చామో విస్తృత స్థాయిలో పార్టీ క్రిస్టియన్స్తో పొత్తు ఎత్తి పెట్టుకుంది. కానీ క్రిస్టియన్స్ వెనకున్నటువంటి కమ్యూనిటీ ఏదైతే అంటే చర్చిలు ఉన్నాయో ఆ చర్చిలతో సరైనటువంటి అవగాహన లేకపోవటం వలన ఆ చర్చిల ప్రాతిపదికన ఈ యొక్క ఏదైతే ఒప్పందం ఉందో అది సరిగా, అంటే వాళ్ళు క్రిస్టియన్స్ ఎవరైతే పార్టీతో మెర్జ్ అయి ఉన్నారో అది సరిగా అక్కడ అప్లికబుల్ కాలేదు మేడం. అంతేకాకుండా అక్కడ ఎల్డిఎఫ్ యొక్క లూటితనం మీకు తెలిసిందే. దేశం మొత్తంలో ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ లేరు. మొన్నటిదాకా ఎల్డిఎఫ్ ఒక కేరళలోనే ఉన్నారు. కేరళలో ఎల్డిఎఫ్ యొక్క లూటితనం, వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్, అక్కడ సరైనటువంటి యూత్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోవటం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేకపోవటం, రైల్వే కనెక్టివిటీ లేకపోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, ఇవన్నీ కూడా మరి డీమెరిట్స్ అయితే దాన్ని భారతీయ జనతా పార్టీ పెద్ద స్థాయిలో ఫోకస్ చేయగలిగింది. కాకపోతే ఏదైతే మన రాజు అనేమైనా డిసైడ్ అయిపోయి అంతగా ఫోకస్ చేయలేదు, దానికి కారణం ఏంటి? అదే మేడం, ఇప్పుడు మీ రాష్ట్ర స్థాయిలో, కేరళలో రాష్ట్ర స్థాయిలో రాజీవ్ చంద్రశేఖరన్ గారు తప్పితే అంత ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు కొంతమంది లేకపోవటం కారణం. అంతేకాకుండా ఇంకా మేము అక్కడ ఓటు బ్యాంక్ని పెంచుకునే పరిస్థితుల్లో ఉంటాం. ఏదైతే శబరిమలలో జరిగినటువంటి బంగారం దొంగతనం కానీ ఇంకోటి ఏదైనా సరే అది మేము సరైన విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవటం మేము కారణంగా భావిస్తున్నాం. కానీ ఏదైతే అక్కడ ఓటు బ్యాంక్ పరంగా అయితే భారతీయ జనతా పార్టీ శరవేగంగా ఎక్కువగా కొద్దిగా బలోపేతమైనది, ఎక్కువ ఓటు బ్యాంక్ని పుంజుకోవటం జరిగినది. దానివల్ల మాకు ఈ రోజున 2 సీట్లు రావటం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో ఏదైనా మొదటి నుంచి పడుతుంది కాబట్టి పునాది గట్టిగా పడింది. తప్పకుండా ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే విజయాన్ని సాధించారో దేశం మొత్తం కూడా 2 సీట్లతో ప్రారంభమయ్యి ఈ రోజున దేశం మొత్తం ఎన్డీఏ బీజేపీ యొక్క పరిపాలన సాగుతుందో ఆ విధంగా కేరళలో కూడా 2 సీట్లతో ప్రారంభమైంది. తప్పకుండా అక్కడ కూడా మేము రానున్న భవిష్యత్తులో విజయం సాధిస్తామని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. రైట్. నగేష్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నగేష్ గారు నమస్తే. నగేష్ గారు, కేరళ రాష్ట్రంలో మార్పు తీసుకురావడమే మా ప్రథమ లక్ష్యం, మా పార్టీ లక్ష్యం అన్నారు. ఇంతకుముందే శశి థరూర్ ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అనుకున్న దానికంటే మెరుగ్గానే మేము సీట్లు సాధించాము అని అంటున్నారు. మరి సీఎం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది హైకమాండ్? సీఎం విషయంలో మా ఏఐసిసి అధిష్టానం ఆల్రెడీ చర్చలకు రంగం సిద్ధం చేసింది మేడం. ఎట్టకేలకు ఎల్డిఎఫ్ ని